ఇలాంటి నాయకుడిని నాయకుడు అంటారా, దుర్మార్గుడు అంటారా? ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రతి విషయంలోనూ కుమ్మక్కయ్యారు చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీతో. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కుమ్మక్కయ్యారు, ఎమ్మెల్యే బై ఎలక్షన్లలో కుమ్మక్కయ్యారు, ఎఫ్డీఐ విషయంలో కుమ్మక్కయ్యారు, అవిశ్వాసం మొదటిసారి పెట్టినప్పుడు కుమ్మక్కయ్యారు, అవిశ్వాసం రెండోసారి పెట్టినప్పుడు కుమ్మక్కయ్యారు. విలువలు విశ్వసనీయత పక్కన పెట్టి ఇలానే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కైన చంద్రబాబు గారు టీడీపీ పార్టీ కలిసి రెండు పార్టీలు చేతిలో చేసుకుని కలిసి వెళ్లి కుట్రలు పన్ని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని ఉసిగొల్పి జగనన్నని జైలు పాలు చేశారు. ఎందుకంటే వీరికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉంటే రాజశేఖర రెడ్డి గారి వారసునిగా ప్రజల గుండెలో స్థానం సంపాదించుకుంటుంటే ఇక కాంగ్రెస్ టీడీపీ పార్టీలకు మనుగడ ఉండదని, ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని తెలిసి కుట్రలు పన్ని ఈరోజు జగనన్నను జైలు పాలు చేశారు. ఈ టీడీపీ కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజమున్నా, ఈ నాయకుల్లో ఏమాత్రం నిజాయితీ ఉన్నా రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే ఈ ఆరోపణలు చేసేవాళ్ళు. కానీ ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదు కనుకనే, ఈ ఆరోపణలు చేస్తున్న నాయకుల్లో ఏమాత్రం నిజాయితీ లేదు కనుకనే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వీడిన తర్వాత వారి మనుగడ కోసము, వారి స్వార్థం కోసము జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల నుంచి దూరం చేయాలి అన్న ఏకైక లక్ష్యంతో కుట్రలు పన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టి ఈరోజు జైలు పాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టింది కేవలము ఒక పొలిటికల్ కేసు, అంటే ఒక రాజకీయ కేసు. రాజకీయ కేసు తప్ప మరొకటి కాదు. సిబిఐ అనే వ్యవస్థ కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మని, కాంగ్రెస్ పంజరంలో చిలుకని, కాంగ్రెస్ పెరట్లో కుక్కని, కాంగ్రెస్ ఎవరి మీద మొరగమంటే వాళ్ళ మీద మొరుగుతుందని, కాంగ్రెస్ పార్టీ ఎవరిని కరవమంటే వారిని కరుస్తుందన్నది పచ్చి నిజం. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ఆరోపణల్లో ఏ ఒక్కటి రుజువు కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది కేవలము ఆరోపణలు, అభియోగాలు మాత్రమే. చివరికి ఈడీ అటాచ్మెంట్లు, ఈడీ కోర్టు ధృవీకరించింది అంటున్న విషయాలు కూడా ఈ ఆరోపణలు ఆధారం చేసుకొని, కేవలము ఆరోపణలు, అభియోగాలను ఆధారం చేసుకొని ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని ఏడాది పాటు జైల్లో ఉంచడము న్యాయమేనా? ఒక ఏడాది కాలంగా నేరం రుజువు కాకుండానే ఒక వ్యక్తిని జైల్లో ఉంచొచ్చు అని ఏ చట్టం చెబుతుంది? ఒక వ్యక్తిని దోషి అని నిర్ధారణ చేయకుండానే ఏడాది కాలం పాటు ఆ వ్యక్తిని జైల్లో పెడితే మరి ఆ వ్యక్తిని దోషి అని నిర్ధారించకుండానే ఆ వ్యక్తికి శిక్ష వేసినట్టు కాదా? తీరా జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి అని తేలిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో గడిపిన ఈ సంవత్సరంలో జీవితాన్ని ఆయనకు ఎవరైనా వెనక్కి ఇవ్వగలరా? జగన్మోహన్ రెడ్డి గారి జీవితాన్ని ఒక సంవత్సరం పాటు వృధా చేసినందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ బాధ్యత వహించిన దానికి ఎవరు శిక్ష అనుభవిస్తారు? ఎంత శిక్ష వేస్తే సరిపోతుంది? న్యాయస్థానాలు న్యాయం చేయాలి. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషికి మటుకు శిక్ష పడకూడదని న్యాయశాస్త్రం చెబుతుంది. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది న్యాయమా? ఇది ప్రజాస్వామ్యమా? జగన్మోహన్ రెడ్డి గారికి ఈ దేశ పౌరుడిగా హక్కులు లేవా? చట్ట ప్రకారము 90 రోజుల రిమాండ్ తర్వాత బెయిల్ రావాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి హక్కు అయితే ఆయనకు ఆ హక్కు ఎందుకు వర్తించటం లేదు? మనము గాంధీజీని అసత్య ఆరోపణలతో నిర్బంధించిన
నెల్సన్ మండేలాను రాజకీయ ఆరోపణలతో జైలు పాలు చేసిన దక్షిణాఫ్రికాను అనుసరించటం లేదా? మనము ఆంగ్ సాన్ సూకీని ప్రజల్లో ఎదుర్కొనే ధైర్యం లేక ప్రజలకు దూరం చేసిన పాలనను అనుసరించటం లేదా? ఏం జరుగుతుంది మన దేశంలో? మన దేశంలో రాజకీయ వేధింపుల కోసము, కొంతమంది స్వార్థం కోసము చట్టాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎలా పడితే అలా అపహాస్యం చేయొచ్చు అని ప్రపంచానికి మనం రుజువు చేయటం లేదా? ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న ఈ భారతదేశంలో ఇంకా న్యాయానికి, ధర్మానికి, ప్రజా అభిప్రాయానికి విలువలు ఉన్నాయా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని కోర్టుకు తీసుకెళ్తుంటే కొన్ని నెలల తర్వాత ఆయనని చూశాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒక నిర్దోషికున్న గుండె నిబ్బరాన్ని చూశాం. ఆయనకి దేవుని మీద ఉన్న నమ్మకాన్ని చూశాం. ఒక తల్లి కడుపుకోతని చూశాం. ఒక భార్య ఆవేదనని చూశాం. ఎమర్జెన్సీ